ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతి ఉదయం దేవుని వాక్యమును విని దినచర్యలు ప్రారంభించటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనం. జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును, వాని పెదవులకు విద్య విస్తరింపజేయును. ఆమెన్. హల్లెలూయా. మరి నిజంగా ప్రియ సహోదర సహోదరి, సొలొమోన్ రాజు గారు వాక్యం ద్వారా తెలియజేసిన విధంగా జ్ఞానము గలవానికి వాని హృదయము వాని నోటికి తెలివిని కలిగిస్తుంది, విద్య కూడా విస్తరింపబడుతుంది. ప్రియ సహోదర సహోదరి, జ్ఞానము, తెలివి, బుద్ధి, వివేచన అన్నీ దేవుని యొద్దనే ఉన్నవి. లోక జ్ఞానము కన్నా దేవుని జ్ఞానము బహుశ్రేష్టమైనది, ఉత్తమమైనది, మేలైనది. మరి జ్ఞానము మనము పొందుకోవాలంటే ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలము. సర్వసృష్టిని సృష్టింపజేసిన మన గొప్ప దేవుడు సర్వంతర్యామి. మానవులమైన మనము నశించిపోకూడదని మనల్ని సరియైన మార్గములో నడిపించడానికి ఆ గొప్ప దేవుడు పరలోకం నుండి భూలోకానికి నరావతారిగా కన్యమరియ గర్భమున జన్మించి అనేక ఆశ్చర్యకార్యములు అద్భుతములు జరిగించి నా పాప విమోచన నిమిత్తము కలవరిగిరిలో శిలువ మ్రానుపై వేలాడి రక్తాన్ని చిందించి ప్రాణాన్ని అర్పించిన యేసయ్యను జీవితాంతము మనము స్తుతించి గణపరిచిన ఆయన రుణమును మనము తీర్చలేము. దేవుడు కోరుకున్నది బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, ధనధాన్యములు అడగలేదు. ఆయన కోరుకుంది శుద్ధ హృదయం, పశ్చాత్తాప హృదయం, విరిగి నలిగిన హృదయం. మరి దేవునికి అర్పిద్దామా? ప్రస్తుత సమాజంలో ఎక్కడ చూసినా కక్షలు, గొడవలు, అల్లర్లు, ఒకరంటే ఒకరు గిట్టని పరిస్థితులు, సొంత వారి మధ్యనే కక్షలు, విపరీతమైన చెడు క్రియలు జరిగించి పాపానికి దాసులైన ప్రియ సహోదర సహోదరి, నీ జీవితాన్ని మార్చుకో. ఎన్నాళ్ళు దేవునికి విరోధంగా జీవిస్తావు? మనసు మార్చుకో. దేవునికి నీ హృదయమును అర్పించు. ఇంకా ఎన్నడూ చెడ్డ క్రియలు చేయను దేవా అని ఒప్పుకో. నూతన జీవితాన్ని ప్రారంభించు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారి యేసయ్య, మీకు స్తోత్రములు. ఈ వేకువని లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ యొక్క వాక్యమును వినక లోకం తట్టు పాపం తట్టు తిరిగి ఉన్నారో మీ ప్రియ బిడ్డలందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది రక్షింపబడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే వారిగా చేయండి. వాక్యం ద్వారా తెలియజేసిన విధముగా జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును అని, మరియు వాని పెదవులకు విద్యను విస్తరింపజేయను అని వాక్యం ద్వారా సెలవిచ్చి ఉన్నందుకు మీకు స్తోత్రములు. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. సొంత వాహనము లేని వారికి సొంత వాహనము దయచేయండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి, స్వస్థపరచండి. గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి, బాగు చేయండి. శారీరక బలహీనతలతో బాధపడే వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్నా యేసు నామములో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక. కన్నీటిలో ఉన్న మీ ప్రియబిడ్డల యొక్క కన్నీరు నాట్యంగా మారలాగున మీ కృప ఉంచండి. దుఃఖంలో ఉన్న బిడ్డలను వాదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే వారిగా చేయండి. పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరు పర్యంతము మీ కృపా కాపుదల దయచేయండి. వికలాంగులను కాపాడండి. వారికి సాటి అయిన సహాయకులను నియమించండి. దిక్కులేని వారిని, దీనులను, అనాథలను కాపాడండి. వారికి కావలసిన ఆర్థిక సహాయం అందులాగున మీ కృప ఉంచండి. కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.